ఏం చేస్తున్నావు? కూరగాయలు ఉంటాయి కదా వాటర్, అవన్నీ చెట్లకు పోద్దాం అని చెప్పి రెడీ చేసుకుంటున్నా. చేస్తూ ఉన్నాను. ఏమేమి వేసావు ఏంటంటే కూరగాయలు, పీల్స్, వెజిటేబుల్స్, మళ్ళీ ఏమంటారు ఫ్రూట్స్, తర్వాత ఆకుకూరలు ఇలా. మళ్ళీ వీటన్ని కాకుండా ఇట్లా బీట్రూట్ అయితే కంపల్సరీ వేస్తాను నేను. బీట్రూట్ అయితే ఇదిగో కంపల్సరీ. ఒకవేళ మనం వాడుకోకపోయినా చిన్నది వాడుకోపోయినా ఇలా ఒకటైతే వేస్తానండి. వాడుకుంటే ఇలా చెక్కులు అయితే వేసేస్తాను. ఇదిగో ప్రతి ఒక్కటి ఫ్రూట్స్, అరటిపళ్ళు, ఇదిగో అరటిపండు కానీ ఇలా ఉల్లిపాయలు కానీ ఇంకా ఏవైనా ఫ్రూట్స్. నిమ్మకాయలు మాత్రం ఎక్కువ వేయకండి, నిమ్మకాయలు ఎక్కువ వేయకూడదు. పిండేసిన తర్వాత ఉంటాయి కదా చెక్కులు, ఇది అదే పప్పులో కానీ నిమ్మకాయ నీళ్ళు తాగేటప్పుడు కానీ బద్ద వస్తాయి కదా, అది మాత్రమే వేయాలి. ఫుల్ నిమ్మకాయ వేయకూడదు. చాలు, ఆ పులుపు చాలు, ఎక్కువ ఉండొద్దు అనమాట. ఇవన్నీ తీసుకొని ఏం చేయాలంటే ఒక్క జగ్గు వాటర్కి 5-6 జగ్గులు నీళ్ళు కలుపుతాను. మంచి నీళ్ళు కలుపుతా ట్యాంక్లోవి, అప్పుడు పోస్తాను అనమాట. ఒక జగ్గు బలం నీళ్ళకి 5-6 నార్మల్ వాటర్ ఇలా కలుపుకోవాలి. ఇవే కదా ఒక్క జగ్గు ఇలా ఈ వాటర్కి ఇలాంటి నీళ్లు ఒక 6-7 పోస్తానమాట. పెద్ద జగ్గు అయితే ఒక 10 జగ్గుల దాకా కలుపుతా. ఇది చిన్న జగ్గు కదా, అందుకని అంతే కలుపుతా అనమాట. పోస్తా, అలా పోస్తే మనకి చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, నేను ఆల్రెడీ ఇవి 2-3 రోజులు అయింది, 4 రోజులు అయింది ఇవి పెట్టి మొత్తం ఇలా. మన ఇంట్లో కూరగాయలు ఇవన్నీ మన ఇంట్లో వాడుకున్న కూరగాయలు, ఫ్రూట్స్, ఆకుకూరలు ఉంటాయి కదా అవి. తర్వాత ఏం చేస్తానంటే ఇలా తీసేస్తాను బాగా. ఇదిగో ఇలా పిండేస్తా. లేకపోతే జల్లిచ్చే బుట్ట ఉంటుంది కదా, బుట్ట ఒకటి అది తెచ్చి దాంట్లో వేసేస్తాను. మర్చిపోయింది మా మమ్మీ, ఈరోజు మర్చిపోయా పైకి తీసుకురావటానికి, అనుకోకుండా వచ్చేసాను నీళ్లు పోద్దాం అని చెప్పి. అందుకని నేను ఇట్లా తీస్తున్నా. రోజైతే ఏం చేస్తాను, యాక్చువల్లీ వీక్లీ 2 times పోస్తుంది ఇవి. ఎందుకంటే ఒక 3 days కి మించి ఎక్కువ ఉంచదు. అది కూడా యాసిడ్ లాగా అయిపోతే ఆ బలం మరీ ఎక్కువైపోయిన చెట్లు చచ్చిపోతాయని 3 days ఉంచుతుంది మమ్మీ ఈ వాటర్. 3 days తర్వాత 4th day పోసేస్తుంది. బలం ఎక్కువైతే చెట్లు చచ్చిపోవడం, చిన్న చెట్లు కదా, బలం ఎక్కువ అయిపోతే కాదు. అన్ని రోజులు ఇదైపోకూడదండి. చాలు 3-4 రోజులు కంపల్సరీ ఉంచుతాను నేను. 4 లోపు అయితే పోయినో బాగా అవుతాయి అనమాట, నీట్గా అవుతాయి. జల్లి బుట్ట పెరుగుతాయి. జల్లెడ పుట్ట తెచ్చినట్టయితే భలే ఉండేది. నేను దాంట్లో వేస్తా రోజు, ఇవాళ మర్చిపోయా, అందుకని ఇలా విండుతున్నా. మళ్ళీ కిందకి వెళ్ళాక ఎందుకులేనే వద్దులే. ఇది ఇవన్నీ ఇలా తీసి చక్కగా మంచి బలం అండి ఇవి నీళ్ళు. ఇవన్నీ కూరగాయలు, ఆకుకూరలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్నీ. వెల్లుల్లి కూడా మా మమ్మీ దంచి వేసేస్తుంది. బీట్రూట్ లాగే ఒక 4-5 వెల్లుల్లి దంచేసి వేస్తుంది. ఎందుకంటే ఆ స్మెల్కి పురుగు పట్టకుండా అలా ఉంటుంది, మంచిదని చెప్పి. ఇదిగో వాటర్ కలుపుతుంది. వాటర్ ఇదిగో ఇట్లా కలుపుకోవాలి. ఈ మంచినీళ్ళు కదా, కలుపుతుందా మంచినీళ్ళు కదా, ఈ నీళ్ళు పోస్తాయి. ఇప్పుడు ఇలా రాకుండా ఆటోమేటిక్ పోసేస్తాం. దగ్గర బుట్ట లేదు కదా ఈరోజు, అందుకని ఇలా. ఇలా వారానికి 2 సార్లు పోస్తే చాలండి, మంచిగా వస్తాయి మొక్కలు, భలే బలంగా పెరుగుతాయి. మనం ఆర్గానిక్ అనమాట ఇది. ఇలా చేస్తే ఆర్గానిక్ కింద వస్తుంది, మనం మందులు అవి వాడక్కర్లేదు, చాలా బాగా పెరుగుతాయి. కరివేపాకు చెట్టు బాగా పెరగాలంటే బాగా పుల్లటి మజ్జిగ పోయాలి, కొంచెం వాటర్ కలిపేసి. పుల్లటి మజ్జిగలో ఒక గ్లాస్ మజ్జిగలో 10 గ్లాసు నీళ్లు కలిపి అప్పుడు పోయాలి. దానికి కూడా అంతే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ చాలు, కరివేపాకు బాగా పెరిగి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పోసేసుకున్నాము. ఇదిగో ఇలా 2 జగ్గులు పోస్తాను చాలు. 2 రోజులు 3 రోజులు వస్తాయి. అదే ఆ తడి చెట్టు నీడ ఉంది కదా, ఎక్కువ పోయొద్దు మనం, మళ్ళీ పురుగు వస్తుంది. చూసి పోసుకుంటూ ఉండాలి. ఇది పెద్ద టబ్బు, ఇది నీడకుంది కాబట్టి ఎక్కువ ఎండ రాదు కాబట్టి చాలండి, 2 జగ్గులు చాలు దీనికి. ఇది మాత్రం నిన్న సండే కదా, మొన్న సండే రోజు తెచ్చామన్నమాట. ఇది పుదీనా ఇలా చేస్తా. పుదీనంతా ఒలిసేస్తే చక్కగా ఇలా తీసి పెట్టుకోండి మీరు కూడా. ఇదిగో వేర్లు వచ్చినాయి చూసారు, మీరు దగ్గరగా చూడండి, వేర్లు వచ్చాయి, కనిపిస్తుందా మీకు? వేర్లు వచ్చినాయి అనమాట. ఇలా వేసి పెట్టుకుంటాను. ఆ రోజు మనం వాటర్లో, ఆ రోజు మనం కుదరకపోతే నాటడం. ఇలా 2 రోజులు అయింది కదా నేను ఇక్కడ పెట్టాను తెచ్చి, ఇప్పుడు నాటేస్తాను. ఇదిగో చూపిస్తారండి.
అలా చేసిందేనమాట ఇది. ఇదిగో ఈ పొద్దున అలా చేసింది నేను. చూడండి ఎంత చక్కగా వస్తుందో, ఎంత బాగా వస్తాయో. అసలు ఏది వేస్ట్ చేసుకోకూడదు మనం. చక్కగా బయట నుంచి తెచ్చినా ఇదేదో పిచ్చి చెట్టు, అందుకే తీసేస్తాను. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇదిగో ఇలా నాటిందని అనమాట. ఇది ఇలా నాటిందే తీసుకొచ్చి ఇంత బాగా వచ్చింది చూడండి. బాగా ఇది నిండిపోయిద్ది, మళ్ళీ గంప అంతా నిండిపోయిద్ది అనమాట మంచిగా. తర్వాత ఇదైతే ఇప్పుడు ఇక్కడ నాటుతాను ఈరోజు. ఇది అనుకుంటున్నా, అదిగో అక్కడ చూపించు. ఇక్కడ ఈ తమలపాకు చెట్లు ఇదిగోండి, దీంట్లో కూడా మా చెట్టు ఆకులు ఇట్లా పడతాయో అంతా బస్తాలు బస్తాలు ఎత్తేయాలి మేమైతే. ఇవన్నీ ఈ చెట్టు అన్నమాట, పువ్వులు ప్లస్ ఆకులు. ఈ ఆకులతోనే సరిపోతుంది నాకు. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపించేటప్పుడు నీట్గా ఉంటుంది, కానీ నేను మాత్రం ఇంత పని చేసుకోవాలి. వచ్చి ఇంత పని చేసుకుంటే ఇగో ఈ వేర్లు కింద పడ్డాయి. మట్టి తెచ్చేయాలి. ఎక్కడుంది మట్టి, ఎక్కడుంది మట్టి. వేర్లు చూడండి ఎట్లా కింద పడిపోయినాయి, బయటకు వచ్చినాయో. ఇదంతా మట్టితో మూసేయాలి, కప్పి పెట్టాలి. దీనికి కూడా 2 జగ్గులు నీళ్ళు పోస్తా చాలు. ఎక్కువ పోయొద్దు, ఎక్కువ జగ్గులారే పట్టింది చూసారు. ఇప్పుడు ఇది నాటేస్తా. సింపుల్. నాటడం కూడా తీసి పెట్టడం కూడా కష్టం కాదు. ఇది అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట. ఇదిగో ఇప్పుడు ఇది ఉంది కదా, ఎంత ఈజీగా పెట్టేస్తాను నేనైతే. ఈ వేర్లు వచ్చాయి కదా చక్కగా. ఏది వేస్ట్ చేయకూడదు మనం. చక్కగా షాప్లో తెచ్చుకున్నది మంచిగా పొలిమేరలో తెస్తాయి. ఇది బాగుంటుందండి. పొలిమేరలో రైతుల దగ్గర వేయించుకుంటారు వాళ్ళు. అందుకని నాకు దగ్గరగా ఉంటుందని చెప్పి నేను అక్కడే తెస్తుంటాను. అంటే ఫ్రెష్ గా నాటు దొరికిద్ది ఒక మాట, హైబ్రిడ్ కాదు. ఇలా అడ్డంగా పెట్టేసేయాలి. చూపిస్తాను మళ్ళీ, ఇందాక కనిపించిందో లేదు మళ్ళీ ఒక్కసారి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా నాటాలి కదా, నేను మీకు చూపిస్తాను. ఇలా వేర్లు వచ్చినాయి చక్కగా దీనికి. చూసారా ఇందాక మీరు? ఇది ఇలా తీసుకొని ఇలా పెట్టేసి ఇలా గుచ్చేయండి అంతే. అడ్డంగా లోపలికి వెళ్ళాలి, వేర్లు అడ్డం రావాలి. కొంచెం అన్న అడ్డం వెళ్ళి. ఇదిగోండి వేర్లు వచ్చాయి చక్కగా. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టారంటే మీరు ఇలా పట్టుకున్నాం కదా, మీరు ఎప్పుడైనా ఇంట్లో తెచ్చినవి వేస్ట్ చేయొద్దు. ఇలా పెట్టాను కదా అడ్డంగా, ఇలా పెట్టి వేలుతో ఇలా నొక్కేస్తాను నేను అంతే. ఇవి లోపలికి వెళ్ళిపోతాయి. అడ్డంగా పెట్టేసామంటే చక్కగా మళ్ళీ వేర్లు పుడతాయి అనమాట. అంతే, చాలా సింపుల్. అసలు పుదీనా పెట్టడమే చాలా సింపుల్, బాగా వస్తుంది. ఇదిగో అంతకుముందు పెట్టిన పుదీనా అంతా ఎలా వచ్చింది చూస్తారు. ఇదిగో ఇలా బతికిందనమాట. ఇంకా కొంచెం ఉంది కదా, అక్కడ పెట్టేద్దాం రండి. దాంట్లో పెట్టేద్దాము రండి. ఇక్కడ కనిపిస్తుందా? లోపలికి పెట్టేస్తే అలా మనం షాప్లో తెచ్చుకున్నది కూడా. నేను షాప్లో కూడా అన్ని దగ్గరలో తేను. పొలిమేరలో బాగుంటుంది, కొంచెం నాటు దొరుకుతుంది అని తీసుకొస్తుంది. రైతుల దగ్గర నుంచి తెస్తారు వాళ్ళు. స్మెల్ అది భలే ఉంటుందండి మనం కోసుకునేటప్పుడు కూడా. ఇదిగో ఇలా పెట్టేస్తే చాలు. అలా పెట్టింది ఇదంతా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏది వేస్ట్ చేయాలి నేనైతే. షాప్లో నుంచి తెచ్చింది కూడా చక్కగా ఇలా గుచ్చేయాలి అంతే, సింపుల్. 2-3 రోజులు ఆగితే నీళ్ళల్లో పెట్టేసామంటే మనకి చక్కగా వేర్లు వస్తాయి కదా. ఇంకా అక్కడక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం పెట్టేసామంటే ఎంత అయిపోయింది మనకి. ఎంత పుదీనా అసలు ఎంత బాగా, ఎంత పుట్ట నిండా వస్తుంది అనమాట మనకి. మనం వాడుకోవచ్చు, ఎవరికన్నా ఇవ్వచ్చు. కొంచెం నీళ్ళు పోస్తే చాలు. ఈ ఆకు చెట్టుతో పాటు ఇవి కూడా పెరిగిపోతాయి. ఇట్లా టబ్బుల్లోనే నేను అక్కడ కూడా పెట్టాను కొన్ని, అక్కడ పెట్టాను కొన్ని, అవన్నీ చూపిస్తా. వంకాయలు మంచిగా వచ్చినాయి మమ్మీ, కొంచెం పెరిగినాయి. ఇదిగో మల్లె మొగ్గలు వచ్చినాయి ఇక్కడ కూడా. అదిగో మా మమ్మీ వాటర్ పోసి వస్తుంది. కొంచెం కొంచెం పోస్తా అంతే. చిన్న తొట్లు కదా, ఎక్కువ పోయొద్దు. అందులో క్రోటన్స్ కాబట్టి ఎక్కువ పట్టవు. ట్రైన్ వస్తుంది.
మట్టి రెడీగా పెట్టుకుంటానండి ఇట్లా నేను. ఒక చిన్న బస్తా తీసుకొస్తుంది, మట్టి రెడీగా పెట్టుకుంటా ఎప్పుడన్నా అవసరం పడ్డప్పుడు. ఇదిగో ఇలానే. ఇది చూడండి ఎట్లా వేర్లు చూడండి ఎట్లా బయటపడ్డాయో. ఇలా ఉంచామనుకో చచ్చిపోతుంది చెట్టు. నేను ఇట్లా చేస్తా, ఇంక ఇప్పుడు కప్పేస్తా కనపడకుండా మంచిగా లోపలికి. ఇది మంచి మట్టి, ఎరువు మట్టి. ఇది ఎప్పుడు ఒక బస్తా రెడీగా పెట్టుకొని ఉంటాను అనమాట. ఇలా చక్కగా వేర్లు బయటపడ్డప్పుడు చెట్లకి రిపేర్ అప్పుడప్పుడు వచ్చి చక్క చేసుకుంటూ ఉంటాయి. ఇవన్నీ చూపిస్తే చాలా అయితే అని చెప్పి మీకు నేనే చేసుకుంటా. ఒక్కో రోజు అయితే ఒక పూట అంతా పట్టింది నాకు ఇదంతా క్లీన్ చేసి, మొత్తం బిల్డింగ్ అంతా క్లీన్ చేస్తా. అయ్యో మా మమ్మీ వెళ్ళిపోతుంది. అంతంతలో వంకాయలు, ఇదిగో పువ్వులు ఇంత బాగా వస్తున్నాయంటే మనకి ఇవే ఆర్గానిక్గా మనం ఫ్రూట్స్, పువ్వులు, పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి ఏవైనా ఇట్లా పెట్టచ్చు. పువ్వులు కూడా ఒక్కోసారి కొన్ని పువ్వులు క్రోటన్స్ అయినా సరే, గులాబీ పువ్వులు, చామంతిలా వస్తే నీళ్ళల్లో వేసేస్తా. దేవుడికి పెడతాం కదా, అది ఎరువులాగా చేసేసుకోవచ్చు. కొంచెం ఎండిపోయిన తర్వాత అలా చేయొచ్చు. దేవుడికి పెట్టి నేను చేయనండి, ఎందుకో తెలియదు. నేను మామూలు పువ్వులో వేస్తాను అనమాట. ఇలా ఎక్కువ పోయిన మళ్ళీ నీళ్ళు కొద్దిగా కొద్దిగా పోసుకుంటా. 2 జగ్గులే, మళ్ళీ కావాలంటే మళ్ళీ పోసుకుంటా. ఎక్కువ పోయకూడదు ఏదైనా. అంటే నార్మల్గా డైలీ నార్మల్ వాటర్ పోస్తాం కదా, అందుకని బలం నీళ్ళు మాత్రం చూసి పోసుకుంటుంది మమ్మీ. ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు మనం పోసినప్పుడు టమాటా అవన్నీ విత్తనాలు ఉంటాయి కదా, అవి మొలుస్తాయి అనమాట మన తోటలలో. ఒక్కోసారి పచ్చిమిరపకాయల చెట్లు, తులసమ్మలు ఇవన్నీ అలానే వచ్చినాయి. ఇలా కొన్ని నీళ్ళు పట్టుకొని మనం కొన్ని మంచి నీళ్ళు పట్టుకొని కొన్ని కలుపుకున్నాం. పెట్టుకున్నాం కదా ఫార్మాట్ అయిన నీళ్ళు, కూరగాయలు ఇవన్నీ అవి కలుపుకొని మళ్ళీ అన్నిటికీ మిగతా మొక్కలు చూసుకోండి. అయ్యో స్టూల్ ఉంది ఇక్కడ, తీసుకో. ఇదిగోండి ఇక్కడ ఫ్రెండ్స్, ఈ మంచినీళ్ళు ఇప్పుడు పట్టుకొచ్చాం కదా మనం, దాంట్లో ఇవి పోస్తా చక్కగా. ఒక 4 జగ్గులు కలుపుతా. 4 కానీ 3 కానీ అంతే చాలు, ఇంకెక్కువ పోయకూడదు. ఎక్కువ పోస్తే మంచిది కాదు. డైరెక్ట్గా కూడా పోయకూడదు ఎప్పుడు. ఇలా కలిపినాయి. ఇదిగో టమాటా విత్తనాలు అవన్నీ వచ్చి మనకు మొక్కలు వస్తుంటాయి అన్నమాట. దోసకాయ విత్తనాలు, తల్లి కరబుజ్జ అంటాం కదా, అది విత్తనాలన్నీ ఉన్న మొక్కలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ కలుపుకున్నాం కదా, ఇంక ఇప్పుడు పోసేద్దాం. మిగతా చెట్లకి దీనికి కూడా మట్టి వేయాలి కొంచెం. వంకాయలు ఎంత ఆరోగ్యంగా ఎన్ని కాయలు వస్తున్నాయంటే ఇదేనమాట మనకి కారణం. వాటి హెల్త్ సీక్రెట్ అన్నమాట. ఆర్గానిక్ హ్యాపీగా ఉంటుందండి. ప్రకృతికి సేవ చేస్తుంటే ఇలా బాగుంటుంది. మిడతలు వస్తాయి, గ్రీన్ మిడతలు వస్తాయి. అవి చూసుకుంటూ చేసుకోవాలి ఎప్పుడైనా మనం, పురుగు పట్టకుండా. చూసారా మళ్ళీ మొక్కలు
చూపించాను ఎలా వస్తున్నాయో ఇదిగోండి మల్లె మొగ్గ. అక్కడ కూడా ఉంది పైన. ఎక్కడ ఇది చూపించు ఫస్ట్. ఇదిగో అటు ఒకటి మల్లె మొగ్గలు. ఇది ఇక్కడ ఒకటి 2. ఇక్కడ మల్లె మొగ్గ ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఇదేంటి ఆక పువ్వా? ఏది ఏది ఇదా? ఇదిగో ఇక్కడ ఒకటి. ఇదిగోండి అన్నీ వచ్చినాయి ఇప్పుడు వస్తాయి టైంలో. పూలు. ఇలా ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, కొత్తగా పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, యూజ్ వాళ్ళకి అవుతుంది. ఇదండి, ఇలా చేసుకోండి, చాలా బాగా వస్తాయి మొక్కలు. వారానికి 2 సార్లు పోసుకొని మిగతా రోజులు నార్మల్ వాటర్ పోసుకుంటే చాలు. దీనికి పోసుకున్నావా? చాలా కొద్దిగా పోయారు పురుగు వచ్చింది. గడ్డి పూలక ఇవి పడ్డాయి అంటే దాంట్లో విత్తనాలు మళ్ళీ చెట్లు వస్తాయి, మొలకలన్నీ వస్తాయి ఇవి అంతే. అలా చెట్లన్నిటికీ పోసేద్దాం ఇప్పుడు. అటు కూడా ఒక్క నిమిషం. మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళి. ఇదిగోండి ఈ నీళ్ళు అయితే సరిపోతాయి దీనికి. అక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని. ఇవి మంచినీళ్ళు, ఈ మంచినీళ్ళు, ఇవి మంచినీళ్ళు అనమాట. ఇవేమో కూరగాయ నీళ్ళు. ఇది చాలు, 2-3 జగ్గులు చాలు. పూర్తి బకెట్. విత్తనాలన్నీ వేస్ట్ చేయకుండా పిట్టలకి వేసేద్దాం. అక్కడ పావురాళ్ళు వస్తాయి చక్కగా, వాటికి వేసేస్తే వాటికి ఆహారం ట్యాంక్ మీద పెట్టేస్తే, ట్యాంక్ మీద పెట్టినా ఇక్కడ పడేసినా వచ్చేస్తాయి. ట్యాంక్ మీద పెట్టేస్తే అవే వస్తాయి. ఇక్కడ వేసేసాం అనుకోండి, ఇదిగో ఇక్కడ పెట్టేస్తే చక్కగా పిట్టలు వచ్చి పావురాళ్ళు వస్తాయి. ఇప్పుడు తినేస్తాయి చక్కగా. ఎందుకు వేస్ట్ చేసుకోవాలి పాపం, అవన్నీ తింటాయి కదా. మేలపాలు ఎక్కడో చెత్తపుట్లు వేసే కన్నా. ఫోన్ ఇలాంటివన్నీ చేస్తేనే మనకి వీడియో గార్డెన్ బాగా వస్తుంది అనమాట. పూలు టమాటాలు చూసారా ఎంత బాగా వచ్చినాయో. అన్నీ ఇది చాలా కష్టం ఉంటుందండి. కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తాను నేను, ఎందుకంటే చాలా ఇష్టం. ప్రకృతికి సేవ చేస్తే మా అమ్మకి ఇష్టం, అందుకే కష్టం అనిపించదు. అస్సలు కష్టం అనిపిస్తుంది నాకు ఎందుకో. సరే. ఇటు కరివేపాకు కూడా ఉంది దాంట్లోనే. అవును, చిన్న ఏంటమ్మా నువ్వు ఒకసారి కిందకి వెళ్ళి వస్తావా? వెళ్ళిరా పో, నేను లోపు నీళ్ళన్నీ పోస్తుంటా పో. అంత చెత్త వచ్చిందనమాట. ఎంత వచ్చింది? 4 రోజులు మనం ఇంట్లో వాడుకున్న కూరగాయలు అన్నీ కలిపితే ఎంత వచ్చిందనమాట. ఇంకా అయిపోతుంది, దగ్గరికి వచ్చాము. ఇదిగో ఈ ట్రిప్ పోసేసి ఇదంతా క్లీన్ చేసేద్దాం. ఇదంతా క్లీన్ చేసి ఇట్లా నేను ఇక్కడ బిల్డింగ్ అంతా ఏముండదు, నీట్గానే ఉంటుంది. కానీ నీట్గా అంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను కాబట్టి ఉంటుంది అనమాట. ఈ చెట్టు పువ్వులు, ఆకులు కాదు, పువ్వులు ఉన్నంత కాలం మాత్రం ఇదిగో ఇలానే ఉంటుంది కింద. అవి ఎప్పుడు పడితే అప్పుడు రాలుతూనే ఉంటాయి. వర్షాకాలం అయితే కడిగినట్టు బాగుంటుంది. చలికాలం అంటే ఈ చెట్టు ఉండాలి నాకు. నేను క్లీన్ చేస్తాను కానీ నాకు కష్టం లేకుండా క్లీన్ చేస్తాను. కానీ ఈ చెట్టు అంటే ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. అందుకేనండి ఇదంతా క్లీన్ చేస్తాయినా. చీపురు తెచ్చామ్మా? అయ్యో తీసుకొస్తాను. సరే నేను అక్కడ పోసి వస్తాను, వెళ్ళొస్తాను కిందకి ఒకసారి. చీపిరి వెళ్ళు, చీపిరి చాట తీసుకురా చాలు, ఇంకేం వద్దు. వెళ్ళి డాడీ వెళ్ళిపోయారా? అది మధ్యలో ఆయన బయటకు వెళ్తూ పిలిస్తే వెళ్ళొచ్చింది కిందకి. అమ్మయ్య, ఈ చెట్టు మాత్రం బాబోయ్ నాకు ఉండాల్సింది. ఎంత పనైనా చేసుకుంటాను తప్ప, ఇది అంత కింద చెత్త ఎంత వచ్చినా నేను క్లీన్ చేసుకుని ఎత్తుకుంటానే తప్ప. ఇదిగో నాకు మాత్రం ఈ చెట్టు ఉండాలండి, ఎంత ఇష్టం. ఇది ఇట్లా పట్టుకుంటే చాలు, జల జల రాలిపోతాయి. చూపిస్తాను, ఇదిగో కనిపిస్తుందా మీకు? భలే ఉంటుంది చక్కగా పిల్లలతో ఆడుకున్నట్టు. సాయంత్రానికి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఎంత అయింది టైము? ఈవినింగ్ చెప్పనా 4:30 వస్తుందన్నమాట. ఇంకొక అరగంట, అదే 5 దాకా అయితే ఇక్కడ పని ఉంటుంది మనకి ఖచ్చితంగా. మనకి పైకి వచ్చానంటే నేను
ఇదంతా క్లీన్ చేసుకొని మట్టి వేసుకోవాలంటే వేసుకొని అన్నీ చేసుకోవాలంటే నాకు ఇంకా ఒక గంట, ఒక్కోసారి 2-3 గంటలు కూడా పట్టిద్ది. ఒక రోజంతా పట్టిద్ది నాకు, ఒక పూట అంతా, రోజంతా కాదు సారీ, ఒక పూట అంతా పట్టిద్ది నాకు. ట్రైన్ వచ్చింది, మళ్ళీ వచ్చింది, ఇప్పుడే వచ్చింది. ఇదే పని, ఇంకా వస్తానే అంటే పోతానండి సౌండ్. సరేమ్మా, ఇదిగో మిగతా చెట్లకు కూడా పోసేసి వస్తుంది మా మమ్మీ. పోసేసుకొని ఈరోజు ఇదేనమాట, పూలు కోసే కార్యక్రమం లేదు, ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మొత్తం నీళ్ళు పోసుకోవాలి, చక్కగా బిల్డింగ్ క్లీన్ చేసుకోవాలి, పోవాలి మనం ఈరోజు. అయ్యో, ఇక్కడ కూడా మట్టి పైకి వచ్చింది, మల్లె చెట్టు వేర్లన్నీ పైకి వచ్చాయి, దీనికి కూడా మట్టి వేయాలి. రేపు పొద్దున చూసుకోవచ్చు, అన్ని చెట్లకు మట్టి వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి చెట్టు పైకి కూర్చొని నన్ను పోయలేదు, నాకు రాత్రి అంతా ఇదే ఉంది తెలుసా. పైన చెట్లకి నీళ్ళు పోయలేదని మర్చిపోయాను, కంగారు. అయ్యో ఏమైపోతాయని. బాగానే ఉన్నాయి, తేడుదేళ్ళు బాగున్నాయి. దేనికి ఎక్కువ పడకూడదండి నీళ్ళు, ఎక్కువ దేనికి పడ్డా కూడా నీళ్ళు పోయేసినా మొక్కలకు ప్రాబ్లం అవుతుంది. అన్ని జాగ్రత్తగా చూసుకుంటా పోసుకోవాలి. ఇదిగో పొద్దున ఇక్కడ వేసాం, మొన్న హార్వెస్ట్ చేసినప్పుడు చూసారా మీరు? హార్వెస్ట్ చేసినప్పుడు చూసారా? ఇదిగో దీంట్లో కూడా అట్లా వేసాను, చక్కగా తెచ్చి ఎంత బాగా వచ్చింది చూసారా. మళ్ళీ వచ్చిందనమాట. దాదాపు 2 రోజులు పోయిపోతే దాదాపు 6-7 బకెట్లు నీళ్ళు పడతాయి మొత్తం. 2 రోజులు కనుక పోయిపోయామంటే మనం, నేను అందులో ఎక్కువ ఏం పోయినా నీళ్ళు, ఎక్కువ పోయి కూడా అట్లనే లేకుండా ఉండకూడదు, చూసి పోసుకుంటా ఉండాలి. ఎక్కువ పోసిన బాధ, ఒక్కొక్కసారి తడుంటే అసలు పోయేది వాటర్, పురుగు వస్తుంది అంతే. ఇంకా నీళ్ళు ఎక్కువైనా పురుగు వస్తుంది. మనం కూరగాయలు పెట్టాం కదా, అవి వాటర్ అదంతా కరెక్ట్గా వచ్చినాయి నీళ్ళు. చెట్లన్నిటికి నీళ్ళు పోయటం అయిపోయింది కదా, ఇప్పుడు ఇది క్లీన్ చేసుకొని కంప్లీట్ చేసేద్దాం ఈరోజు. ఇంకా మొక్కలకు మట్టి వేసుకోవాలి, రేపు వేస్తా. ఇంక ఈరోజు ఎక్కువైపోయింది. ఒక రోజు అయితే చాలా ఇది టైం, ఈరోజు 1 గంటే పట్టింది కానీ మొక్కల పని వద్దనుకొని ఆపేస్తున్నాను. 5 అయింది కదా టైము. కొన్ని బయట పనులు ఉన్నాయి, కూరగాయలు తెచ్చుకోవాలి, అవన్నీ పనులు. అందుకని ఇక్కడికి ఆపేసేసి
ఇది ఇంకొక అరగంట పట్టిద్ది. ఇప్పుడు తక్కువ వేసుకున్నా మీకు వీడియోలో కనిపించకపోతే ఇంకొక అరగంట పట్టిద్ది టైము. అప్పటికే 6కి మేము బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఒక 7కి ఒక గంట సేపు బయట పనులన్నీ చూసుకుంటాం. టైలరింగ్ అని, కూరగాయలు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ. 7 అయ్యేటప్పటికి చలి ఎక్కువ అవుతుంది కదా, ఇంట్లోకి వచ్చేస్తాం అంతే. ఇంకా ఇది మన రోజు చెప్పండి. ఇంకా ఇంట్లో పని, మొక్కలు, పిల్లలు, చీరలు, ఇంకా ఏంటి నగలు ఇలాంటివే కదా. హ్యాపీగా ఉంటుందండి లైఫ్. నాకైతే ప్రకృతి అంటే చాలా ఇష్టం. నేను ఇలానే చక్కగా వాటితో స్పెండ్ చేయండి. మంచిగా పూజ చేస్తాను మీతో మాట్లాడుకుంటా. ఇది ఒక రోజే 2 రోజులైంది కూడా అంతే. అందుకే అంత వచ్చింది, లేకపోతే పెద్ద గంటలకు వస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. యాక్చువల్ మా మమ్మీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంది కాబట్టి తక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇట్లుంటే ఇష్టం ఉండదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను, మొత్తం క్లీన్ చేస్తాను. అందుకే ఇలా కూడా నీట్గా ఉంటుంది బిల్డింగ్. ఎందుకంటే ఒక రోజంతా బిల్డింగ్ మొత్తం క్లీన్ చేసి అప్పుడు వీడియో తీస్తాను. ఇలా ఉంటుంది అనమాట. నాకు ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ ఆకంతా ఇంకా ఎక్కువ ఇంతంతా వస్తుంది. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, అందుకే తక్కువ ఉంది. ఒక రోజుకి కూడా చాలా తక్కువ అనమాట. ముందు ఇంకా చాలా అసలు ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే టెర్రస్ మీద అంటే 25 కిలోల బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బ్యాగ్, దాని నిండా వస్తుందండి చెత్త మొత్తం. కావాలంటే ఎరువు కింద కూడా వాడుకోవచ్చు ఇట్లకి. చాలా బాగుంటుంది. నేను అన్ని 10 సంవత్సరాలు అట్లనే కలిపా దీంట్లో చెట్లలో. చాలా తక్కువ వస్తుంది. ఇంకా వచ్చే జనవరి, ఫిబ్రవరి లాస్ట్. జనవరిలో అయితే మొత్తం పువ్వులు, ఆకులన్నీ రాలిపోయి పువ్వులు అయితే ఫుల్గా వస్తాయి. చిగురు కూడా కనిపించదు కనీసం. మళ్ళీ ఉంటుంది. అయితే చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఏమవుతుంది, భూదేవికి ప్రకృతికి సేవ చేస్తే చాలా మంచిది. అది చిన్నప్పటి నుంచి అలవాటేనండి. చక్కగా చేస్తే ముగ్గులు పెట్టుకుంటాను ఇష్టంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియోస్లో కనిపించే ఉంటాయి మీకు ఆ ముగ్గులని మా అమ్మ వేసుకుంది పేరు. అవును, ముగ్గులన్నీ నేనే వేసుకుంటాను చక్కగా. పగలంతా ఇదే పని నాకు. చక్కగా నీట్గా అన్ని చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ శాతం నేనే చేస్తాను. ఏదైనా డీప్ క్లీనింగ్ ఉంటేనే వాళ్ళు వస్తారు, పని వాళ్ళు వస్తారు.